ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యానవాక్యం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. భారతీయులకు జాతకాల పిచ్చి అధికము. అనేక దేశాలలో కూడా ఈ పిచ్చి ఉన్నది అన్న వాస్తవ్యము మనకందరికీ తెలిసినదే. మనుషులు జ్యోతిష్కుల దగ్గర తమ అరచేతులను చూపుతూ ఉంటారు. మన చేతిలో ఉన్నటువంటి రేఖలను పరిశీలించి ఆ రేఖలకు వారు పెట్టే పేర్లను పెట్టి, ఆ రేఖ నీకుంటే బాగుండేది, ఈ రేఖ నీకుంటే బాగుండేది అని చెబుతూ ఉండేటువంటి వారు. అలా మనుషులు ఎన్నో రకాలుగా మనుషుల చేతులను చూసి వారి భవిష్యత్ కాలాన్ని చెబుతూ ఉంటారు. నా చిన్న వయసులో కూడా మా అమ్మమ్మ అనేక సార్లు నా తంటుండేది, ఒరేయ్, నీ అరచేతిలో ధనరేఖ కొంచెం పైకి పోయి ఉంటే నీకు ఐశ్వర్యం బాగా వచ్చేదిరా, అది ఎక్కలేదు అని అంటూ ఉండేటువంటిది. ఇలా మనుషులకు అనేక నమ్మకాలున్నాయి. అయితే గొప్ప దేవుడు తన బిడలమైన మనందరి పట్ల ఆయన ఒక గొప్ప సత్యమును తెలియజేస్తూ ఉన్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మన చేతిని మనము చూడని దినమంటూ ఒకటి ఉండనే ఉండదు. మన చేయి ఎల్లప్పుడూ మనతోనే ఉండడం మాత్రమే కాకుండా మనకు అన్ని పనులలో మనకు సహాయము చేస్తూ ఉంటుంది. ఉదయమునే లేచి ముఖాన్ని చూసేటప్పుడు మన చేతులను మనం చూస్తూ ఉంటాం. మన చేతులను మనం చూస్తూ ఉంటాం. మన చేతులలో ఉన్న రేఖలు దేనిని సూచిస్తున్నాయో కానీ దేవుని అరచేతుల మీద మనలను ఆయన చెక్కియున్నాడు. నీ రూపము, నా స్వరూపము దేవుని యొక్క అరచేతుల మీద చెక్కియున్నది. ప్రతిదినము ప్రభువు నీ రూపమును చూసి నీ ముఖము ఎందుకు వాడిపోయినదో అని ఆయన గ్రహించినప్పుడు నీ దగ్గరకు వచ్చి, నా బిడ్డ, ఎందుకు నీ ముఖము వాడిపోయినది, ఎందుకు నీ ముఖము దిగులుతో ఉన్నది, వ్యాధితో నువ్వు కృంగిపోయినావా, లేమితో నువ్వు కష్టపడుతున్నావా, అప్పుల బాధ వలన నీవు అలమటించుచున్నావా, లోకములోని శ్రమలన్నీ నన్నే చుట్టుకొని ఉన్నాయని వేదన పడుచున్నావా అని నిన్ను విచారించి నీకు సహాయము చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు మరలా నిన్ను చూసి, నా కుమారుడా, ప్రతిదినము నేను నిన్ను గమనించుచున్నాను. చూడు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ వేదనలో నుండి నీకు విడుదలనివ్వడానికి, నీ వ్యాధుల నుండి నిన్ను విమోచించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు జ్ఞానమునివ్వడానికి, నీకు మెండుగా నా కృపలను అనుగ్రహించడానికి ప్రతిదినము నేను నిన్ను గమనించుచున్నాను. ఎందుకంటే నువ్వు నా అరచేతులలోనే ఉన్నావు. నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, అది నీవు గ్రహించనంటూ ఉన్నావు. అవును దేవుని బిడ్డలారా, తన అరచేతుల మీద దేవుడు మిమ్మలను చెక్కి ఉన్నాడు. ప్రభువా, నేనంటే ఎందుకయ్యా నీకింత ప్రేమ? నీ కనులు నన్ను చూస్తున్నాయి. నేను పిండమునై ఉన్నప్పుడు అవి నన్ను ఎరుగును. నీ చేతుల మీదనే నన్ను ఉంచుకొని ఉన్నావా? దానికి నేను కృతజ్ఞత కలిగిన వాడనై జీవించుతానని ప్రభుతో నీవు సమర్పణ కలిగి ప్రభు వెంట మీరు నడవవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ అరచేతుల మీద నీ బిడలను చెక్కి ఉన్నారన్న సత్యమును వారికి తెలియచేసినారు. నీ కృపచేత నీ బిడలు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే భాగ్యమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.